అందరికి నమస్తే. 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూస్ మీద చర్చించబోతున్నారు. ఇది నిజంగా వెల్కమ్ సైన్. ఎందుకంటే ఇక ఉమ్మడి రాజధాని అయిపోయింది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులో లేకపోతే ఏపీలో ఉన్న ఉమ్మడి ఆస్తులో మన వాటా ఏందో తేల్చుకోవాల్సిందే, తప్పదు ఆ విషయం. కానీ ఈ విషయంలో అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా, అందరూ కోరుకుంటున్నట్లుగా ఒక విషయం మాత్రం అసలు చర్చకే తీసుకోమని ఓపెన్గా చెప్పేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఏంది ఆ విషయం అంటే, భద్రాచలం కాన్స్టిట్యున్సీలోని 7 మండలాలు ఏపీలో కలిసిపోయిన, ఏపీలో మర్జ్ అయినాయి 2015 సంవత్సరంలో. ఆ మండలాల గురించి అసలు చర్చ చేయమని డైరెక్ట్గా బట్టి విక్రమార్క గారు చెప్తారు. ఎందుకు ఈ 7 మండలాల ఇష్యూ చర్చకు తీసుకోరంటే దాని కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు. విభజన హామీలలో ఇది లేదు కాబట్టి, విభజన సమస్యలు కాదు కాబట్టి దీని మీద చర్చించము, మిగతా ఇష్యూస్ మీద మాట్లాడతామని చెప్తున్నారు. కానీ ఇది ఎంత మంచి అవకాశం. అసలు ఏమైందంటే, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక విషయం చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకారం ముందు రోజు ఏం చెప్పారు? 2014లో ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారానికి మోడీ గారు కూడా వచ్చిండ్రు. మట్టి ముంత అవన్నీ పట్టుకొని వచ్చారు. అసలు 7 మండలాలు కనుక ఏపీలో కలపకపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని మోడీ గారికి చెప్తే ఆ 7 మండలాలకు సంబంధించి ఆర్డినెన్స్ కేంద్రం తీసుకున్నదని చెప్పిండ్రు. నిజంగా అప్పటిదాకా కూడా దీనిలో చంద్రబాబు నాయుడు అసలు సీన్లో లేడు. ఇంతసేపటికి బీజేపీ గుంజుకున్నదని, లేకపోతే ఇక్కడ కేసీఆర్ ఇచ్చేసిందని, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని ఇవే చర్చలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఓపెన్గా చెప్పిండ్రో అప్పుడు ఇష్యూ అర్థమైంది. ఏంది ఇది? బీజేపీ చంద్రబాబు నాయుడు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ఈయన అడిగితే ఆయన కాదనకుండా ఆ 7 మండలాలను ఆర్డినెన్స్ ఇచ్చేసినారు. 7 మండలాలు ఏపీలో కలిసినాయి. ఇంతకుముందే చెప్పిన 7 మండలాలు ఎందుకు ఏపీకి అవసరం అంటే, పోలవరం కట్టాలంటే ఈ ముంపు ప్రాంతాలు కాబట్టి ఏపీలో కలుపుకుంటే ఈజీగా వాళ్ళకి వేరే దగ్గరికి వాళ్ళందరూ తరలించి ఈజీగా వాళ్ళు ఆ పోలవరం ముంపు ప్రాంతాలు అవన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. అందుకని చేసిండు. అయితే ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో 7 మండలాలే ఎందుకు కీలకం కాకూడదు? వాళ్ళ సొంత పార్టీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. 7 మండలాల గురించి మీరు ఖచ్చితంగా చర్చించాలి, ఆ 7 మండలాలు ఎన్నికకు తీసుకురావాలని. ఎందుకు ఆ 7 మండలాలు అంటే, అవి భద్రాచలం కాన్స్టిట్యున్సీకి సంబంధించినవి, మన భద్రాచలం. ప్లస్ ఆ 7 మండలాల జనమంతా కూడా తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ బిడ్డలు కూడా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు కరెక్ట్గా తెలంగాణ వచ్చే టైంకి వాళ్ళని తీసుకుపోయి ఏపీలో కలిపేసరికి, ఇంకోటి ఏంటంటే ఏపీ పోలవరం ముంపు ప్రాంతాలని చెప్పి వాళ్ళందరినీ తీసుకుపోయి ఇంకొక దగ్గర ఎక్కడనో షెల్టర్ ఇచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఆ 7 మండలాల మొత్తానికి లేపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఊరు, వాళ్ళ గూడు అవన్నీ చెదిరిపోతాయి. కాబట్టి మేము తెలంగాణలో ఉంటాం, కొంత రక్షణ దొరుకుతుందని చెప్పేసి వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఇష్యూ మేము డిస్కస్ చేయమంటే మరి మీటింగ్ దేనికోసం, ఎవరి కోసం? ఏపీకి 2014లోనే ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఏపీకి రావాల్సినవి హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆస్తుల వాల్యూ 1.5 కోట్లు అని చెప్పిండ్రు 2014లో. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట. ఇప్పుడు నాకు తెలిసి అదొక 10 లక్షల కోట్లు అయిందో, 15 లక్షల కోట్లు అయిందో, అప్పటికిప్పటికి 20 లక్షల కోట్లు అయిందో తెలియదు. ఇప్పుడు ఆ డబ్బులు ఏపీకి ఇవ్వడానికి, లేకపోతే తెలంగాణ ఏపీకి బాకీ పడడానికి జరుగుతుందా ఈ మీటింగ్? లేదా మనం బాకీ ఉన్నామని చెప్పుకోవడానికి, మనం ఏపీకి బాకీ ఉన్నామని చెప్పుకునే ప్రయత్నమా ఈ మీటింగ్? దేనికోసం? అది విభజన హామీలో ఉండకపోవచ్చు, కానీ విభజన వచ్చిన తర్వాత వచ్చిన సమస్య కదా అది మన తెలంగాణకు నష్టం చేకూర్చే, మన తెలంగాణ బిడ్డలు ఆవేదన చెందుతున్న ఇష్యూ కదా. ఎందుకు ఆ ఇష్యూ మీద చర్చించరు? అంత ఓపెన్గా చర్చించమని చెప్తుంటే ఇంకా సొంత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాసి ఏం లాభం? ఇంకా అందరు మిగతా వాళ్ళు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇష్యూ మీద చర్చించాలని కోరుకుంటారు. తెలంగాణ వాళ్ళు కూడా అందరు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళే కాబట్టి. ఆదివాసీ బిడ్డలు వాళ్ళంతా, భద్రాచలం అంటేనే ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా నోరు లేని వాళ్ళు. వాళ్ళ కోసం మాట్లాడితే వాళ్ళ గురించి ప్రభుత్వం కనీసం చర్చించము, అది ఆ మా చర్చ ఎజెండాలో అంశం లేదు అంటే ఈ మీటింగ్ దేనికోసం? కేవలం ఇద్దరు పాత రాజకీయ మిత్రులు కలుస్తున్న మీటింగ్గా చూడాలనా? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి నడుస్తున్న మీటింగ్ ఇది? ఖచ్చితంగా విషయంలో 7 మండలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు కాబట్టి చర్చించాల్సిందే. ఇప్పుడు మెయిన్గా దానిలో మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరు? మోడీ, చంద్రబాబు అని తేలిపోయిన తర్వాత ఆ చంద్రబాబుతో సమావేశం జరుగుతున్న టైంలో అంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకు ప్రభుత్వం వేరే ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది అర్థం కాలేదు.
ఆ విభజన హామీల సమస్యలు చాలా చర్చలు జరిగినాయి, చాలాసార్లు చర్చలు జరిగినాయి, మంచిదే, చర్చించాల్సిందే. కానీ అందులో ఇది ఎందుకు ప్రధానమైన ఎజెండా అయితే లేదు. 7 మండలాల ఇష్యూ. ఆ మీటింగ్కు సత్ఫలితం రావాలంటే, ఆ మీటింగ్ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా 7 మండలాల ఇష్యూ, మన తెలంగాణ బిడ్డల ఇష్యూ, మన తెలంగాణ బిడ్డల ఆవేదన సమస్య అది. మన భద్రాచలంలో 7 మండలాలు మళ్ళీ తెలంగాణకు వచ్చే విధంగా, తెలంగాణ తీసుకునే విధంగా, తెలంగాణలో మర్చే విధంగా ఖచ్చితంగా ఆ అంశం మీద చర్చించాలని ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకుంటుంది. ఖచ్చితంగా ఆ మీటింగ్లో ఆ ఎజెండా లేదు అని చెప్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకసారి ఆ ఇష్యూ గురించి మాట్లాడే అర్హత కోల్పోతుంది కాంగ్రెస్ ఒకవేళ చర్చించకపోతే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.